Recording in progress. ప్రైజ్ అలాట్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈరోజు మనం ఒక శ్రేష్టమైన అంశాన్ని దేవుని యొక్క వాక్యపు వెలుగులో పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తితో ధ్యానం చేసుకున్నామండి. వాక్యం మనం వినడానికి 3 కారణాలు. 1, మన జీవితం మార్చబడ్డానికి. 2, నేనేంటో క్రీస్తులో తెలుసుకోవడానికి. 3, నా జీవితం పట్ల నాకు ఆసక్తి కలిగి తద్వారా నేను దేవుణ్ణి మహిమపరచడానికి. ఈ 3 కారణాలను బట్టి మనం వాక్యాన్ని వింటాము, చదువుతాము, వాక్యాన్ని ధ్యానిస్తాము. ఇదే ఇంటెన్షన్. మీరు ఏ భావజాలంతో వాక్యాన్ని వింటారో నాకు తెలియదు, కానీ ఈ 3 దృక్పథాలు ఖచ్చితంగా వాక్యం వినేవారికి ఉండాలి. ఆ దృక్పథంతో మనం ముందుకెళ్దాము. మనం ఒక శ్రేష్టమైన అంశాన్ని గత కొన్ని రోజులుగా ధ్యానిస్తూ ఉంటున్నాం. మేము చాలా గ్యాప్ తీసుకొని రికార్డ్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే మనము ఫౌండేషన్ లేకుండా బిల్డింగ్ కట్టలేం. ఇన్ని రోజులు మనం ఫౌండేషన్ వేసుకున్నాము. ఇప్పుడు విశ్వాసము చేత మనము వాక్యాన్ని నిర్మించుకుందాం మన అండర్స్టాండింగ్ కోసం. మీ కళ్ళ ముందు స్క్రీన్లో ఒక వాక్యం కనిపిస్తూ ఉంది. ఇది మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనంలోని భాగము. నేను మళ్ళీ చెప్తున్నాను రెఫరెన్స్. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనాన్ని నేను మీ గమనానికి తీసుకొస్తా ఉన్నాను. చదువుతారా ఎవరైనా? అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఆ చాలు ఈ చాలు చాలు. ఈ భాగము చాలాసార్లు మీరు చదువుంటారు, చాలాసార్లు చదువుంటారు. కానీ ఎక్కడ మనం ఓడిపోతామో తెలుసా అండి? వాక్యం చదువుతున్నాము అనుకుంటాం, కానీ వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నాము అనుకుంటాం, కానీ నిజమైన సత్యాన్ని గ్రహించలేము. ఇది ఇది కొదవ అయినప్పుడు మనం జీవితంలో నిలబడలేం, నిజంగా నిలబడలేం. వాక్యంలో ఉన్న సత్యాన్ని ఖచ్చితంగా గ్రహించాల. ఇక్కడ వాక్యం ఒకటి మీ కళ్ళ ముందుంది. దాంట్లో నేను 3 పదాలు మీ దృష్టికి తెస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు? దేవుని యందు విశ్వాసం ఉంచండి అని చెప్తా ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో నా యందు విశ్వాసం ఉంచండి అని అంటారు. అదే యోహాను సువార్త 17వ అధ్యాయంలో నేను తండ్రి ఏకమై ఉన్నాము, నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినవాడు అంటాడు. సో మీకు యేసుక్రీస్తు ప్రభువు దేవుడికి డిఫరెన్స్ వెతక్కండి, ఎందుకంటే బైబిల్ చాలా చెంప మీద కొట్టినట్టుగా చెప్పింది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామము, లేదంటే దేవుడు. ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా కనిపించే ఒకే స్వరూపము మనం ఆరాధిస్తున్న దేవాతి దేవుడు. సో మనం ఈ భాగం గురించి మాట్లాడుకోవట్లేదు. ఇక్కడ 2వ లైన్లో విశ్వాసం అనే పదం మీకు కనిపిస్తుంది. ఇది చాలా ఉన్నతమైన పదం. ఈ లోకంలో ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి, ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి. నేను బొమ్మ గీసి ఇదే దేవుడు అంటే నమ్మే వాళ్ళు ఉన్నారు కదండి, ఎంతోమంది. లేదు, ఆ చెట్టే దేవుడు, ఈ చెట్టు కిందికి వచ్చాను నా జీవితం మారిపోయిందంటే ఎంతోమంది ఉరికిపోతారు అక్కడికి. నేను పలానా రంగు షర్ట్ వేసుకున్నాను నాకు ఉద్యోగం వచ్చింది అంటే విశ్వాసంతో అందరూ అదే రంగు కొనుక్కుంటారు. ఈ రింగు పెట్టుకున్నాను దీనివల్ల నాకు కలిసి వచ్చింది అంటే ఆ రింగులో రాయి ఎక్కడ ఉంది, అది ఏ రంగులో ఉంది, అది ఎవడమ్మాడు, ఎక్కడికి వెళ్ళాలి. ఆ విశ్వాసం అంటే అర్థం ఏంటంటే ఒక ఒక పనిని మనం నమ్ముతాం. మనకి ఇంకా జరగల, ఆ ఉద్యోగం ఇంకా రాలా, ఎవడికో వచ్చింది, వాడికి వచ్చింది కాబట్టి నమ్మకంతో మీరు కూడా వెళ్ళి తెచ్చుకుంటారు. విశ్వాసం అంటే నువ్వు దేన్ని కోసం అయితే నిరీక్షిస్తావో అది జరుగుతుంది అనే ఆశతో నువ్వు అడుగులేస్తావు చూడు, అదే విశ్వాసం. ఇప్పుడు అడుగుతున్నా నేను, ఏ విశ్వాసంలో బ్రతుకుతున్నాం మనం? ఎవరికి వారు ప్రశ్న వేసుకుందాం. ఏ విశ్వాసంలో బ్రతుకుతున్నాం? బైబిల్ చెప్పే విశ్వాసం ఏంటో తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచండి అనే ఉంది బైబిల్లో. ఆ చెట్టుకెళ్ళండి, ఆ పుట్టకెళ్ళండి, ఆ రింగు పెట్టుకోండి, ఆ చైన్ వేసుకోండి, ఆ కలర్ ఉన్న అంగీ వేసుకోండి, ఈశాన్యంలో తలుపు పెట్టండి, వాయువ్యంలో గుమ్మం తీసేయండి. ఈ విశ్వాసాల గురించి బైబిల్లో లేదు.
మీరు వెతకండి. 66 పుస్తకాలు వెతకండి. భూమి పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు క్రైస్తవంలో ఎక్కడా లేని పద్ధతులు మనుషులు బయట నమ్ముతారు. నువ్వు ఏ విశ్వాసంలో ఉన్నావు? ఏ విశ్వాసంలో నీ క్రైస్తవ జీవితాన్ని కట్టుకుంటున్నావు? చాలాసార్లు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉద్యోగం తెచ్చుకుంటారు. ఆ ఉద్యోగం పోయిందనుకోండి, ఏం చేస్తారు? ప్రభువు మీద నిందలేస్తారు. దేవా, ఏంటి నా ఉద్యోగం పోయింది? నువ్వేం చేస్తున్నావు ప్రభువా? నీకెంత భక్తి చేశా ప్రభువా నేను. ఈ దేవుడు మీరిచ్చే కొబ్బరికాయలకి, మీరు పొర్లు దండాలకి, లేకపోతే మీరిచ్చే నైవేద్యాలకి కాదు. ఇది లోకం నుంచి వచ్చిన భక్తి. ఇది లోకం నుంచి వచ్చిన తీరు. ఇది లోకం నుంచి వచ్చిన పద్ధతి. ఇది ఒక మనిషి మెదడులో నుంచి వచ్చిన ఆలోచన. ఏంటి ఆలోచన? నేనేదో చేస్తే నా దేవుడు నన్ను కనికరిస్తాడు. కాదు కాదు. ఈ దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? నా యందు విశ్వాసం ఉంచండి. చాలా ప్రస్ఫుటమైన సమాధానం అది. ఏం చెప్పాడు ఆయన? నా యందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మీకు కనిపిస్తుంది. నేను దీన్ని ఇలాగే హైలైట్ చేసి పెడతాను. నేను ఇప్పుడు యోహాను సువార్తలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదవండి. వాక్యం మన చెవికి వచ్చినప్పుడు దాన్ని నమ్మాలి. అది ఆది దేవుడు యందు నాతోనే మాట్లాడుతున్నాడు అని మార్చుకోవాలి. చదవండి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ ఆయన చాలండి, చాలు. హల్లెలూయా. ఇక్కడ ఏం నేర్చుకున్నాం? దేవుని యందు విశ్వాసం ఉంచండి అని నేర్చుకున్నాం. ఈ మాట మీకు కనిపించినప్పుడు మీరైతే ఏం చేస్తారు? మీరు అనుకోవచ్చు, ఒక ఫోటో తెచ్చి నా ఇంట్లో పెట్టుకొని దేవా నువ్వే భారము అని అనుకుంటారేమో. ఆ అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు చాలా ఖచ్చితంగా రాయించాడు ఈ మాట. ఏంటి ఈ మాట? వాక్యమే దేవుడు. దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుడు ఏంటండి? వాక్యము. అంటే ఎక్కడ ఉంచాలి మీ విశ్వాసం? వాక్యంలో ఉంచాలి. ఎక్కడ ఉంచాలి మీ విశ్వాసం? వాక్యంలో ఉంచాలి. నేను చాలా బిబ్లికల్గా చెప్తున్నాను. బైబిల్లో ఉన్నదాన్నే ప్రకటిస్తున్నాను కాబట్టి మీకు తేట తెల్లంగా చెప్తున్నాను. ఆఖరికి రోడ్లో మీకు చాలామంది అమ్ముతా ఉంటారు. క్రీస్తుని సిలువ వేసిన పటము, ఫోటో అమ్ముతారు. అది కూడా శక్తి లేనిదే. అది కూడా ఒక విగ్రహమే. బైబిల్ దృక్పథంతో ఆలోచిస్తే దేవుని వాక్యం కాకుండా ఏదైనా విగ్రహమే. అసలు అది ఏదైనా మన మన భావజాలం కాదు, మన భక్తి కాదు, అది మన విశ్వాసం కానే కాదు. లోకం నుంచి అరువు తెచ్చుకున్నాం మనం ఇలాంటి పద్ధతులన్నీ. ఆ ఫోటోలో శక్తి ఉంది. ఆ ఫోటోలో లేకపోతే ఆ పలానా ప్లేసెస్లో కొన్ని చేస్తారు కదండి, మహిమోత్సవాలు అని జరుపుతారు. అక్కడ కర్చీఫ్లో, నూనె డబ్బాలో ఏవో తెచ్చుకొని వాటిలో శక్తి ఉందని. సి ఆల్ దీస్ ఆర్ డైవర్షన్స్ టు టేక్ అపార్ట్ ఫ్రమ్ ది బైబిల్. ఇవన్నీ ఏంటంటే బైబిల్ నుంచి బయటికి నిన్ను లాగేసేవి. ఎంత కష్టమైన పని అంటే వాటికి మనము ఆకర్షితులమైతాం. కానీ వాక్యం ఏం చెప్తుంది? దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎక్కడా కూడా రాయబడల. దేవుని వాక్యము ఎంత ఫోర్సీన్ అంటే ఈరోజు నేనేంటో బైబిల్ రాసింది ఎప్పుడండి? కొన్ని వేల సంవత్సరాల కిందట. ఈరోజు నా జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని వేల సంవత్సరాల కిందటే ఆయన భక్తులకి చూపించి రాపిచ్చినాడండి. అండ్ దాట్ ఈజ్ యువర్ గాడ్. మీరు అనుకోకండి ఈ వాక్యము ఈ పరిస్థితుల్లో పనిచేస్తుందా, ఈ బీటా జనరేషన్లో పనిచేస్తుందా, ఈ కలియుగంలో పనిచేస్తుందా? వాక్యము శాశ్వతం. భూమి ఆకాశం గతించిపోతుంది, కానీ ఆయన వాక్యములో ఒక పొల్లు కూడా తప్పిపోదంట. అండ్ దాట్ దాట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మన యొక్క విశ్వాసము అరువు తెచ్చుకోకండి. లోకాన్ని చూసి నేర్చుకోకండి. బైబిల్ని చూసి నేర్చుకుందాం. నేను 3 విషయాలు చెప్తాను. మొదటి విషయం, ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటి? వాక్యము అని చెప్పాను నేను ఇప్పటి వరకు.
అంటే వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని చూడాలి, వాక్య ప్రకారమే బ్రతకాలి. ఈ ప్రాస్పెక్టివ్ని మీ మైండ్లోకి తీసుకెళ్ళండి. ఇప్పుడు నేను నిజంగా వాక్యంలోనే ఉన్నాను అని చాలా మంది ఏమంటారు దాన్ని, ఆ, చాలా మంది ప్రైడ్ అవుతూ ఉంటారు. అంటే చాలా మంది నేను వాక్యంలోనే ఉన్నాను, నేను నిజమైన క్రైస్తవుని, నేను ఉపవాసాలు చేస్తాను, లెంట్ పాటిస్తాను, నేను అక్కడికి వెళ్తాను, నేను ఎక్కడికి వెళ్తాను అని చెప్తారు. దేన్ని బట్టి మనము వాక్యంలో ఉన్నామని తెలుస్తుంది? దేన్ని బట్టి తెలుస్తుంది అంటే, మళ్ళీ వాక్యమే ప్రమాణికం. వాక్యంతో నన్ను నేను కొలుచుకోవాలి. అంటే వాక్యాన్ని దాటి నా జీవితంలో ఏది జరిగినా, వాక్యాన్ని దాటి నేను మూడు విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. మొదటి విషయంలోకి వెళ్దాం మనం. మొదటి విషయంలో పేతురు రాసిన పత్రిక, రెండవ పత్రిక, 5వ అధ్యాయము, 7వ వచనంలోకి ఒకసారి వెళ్దాం. నేను ముగిస్తానండి. ఎగ్జాక్ట్లీ 8 మినిట్స్లో నేను ముగించేస్తాను. తెలుస్తుంది సమయం అవుతుంది అని. పేతురు రాసిన మొదటి పత్రిక, 5వ అధ్యాయము, ఆ, 7వ వచనం. మీకు స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:7. ఓకే, నేను చదవనా? దొరకలేదా? మొదటి పేతురు 5:7 స్క్రీన్లో ఉంది, చదవండి. 5:7. గనుక మీ చింత 5 యావత్తు కరెక్టే, చదవండి. గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, హల్లెలూయా. నిశ్చయమైన చాలు, బుద్ధి గల చాలు, చాలు. మెలకువగా ఉండుడి. ఆ, ఇప్పుడు మత్తయి సువార్త 6:34 కూడా ఒకసారి చదవండి. మత్తయి సువార్త 6, మీకు అంటే వాక్యము ఇమ్మీడియట్గా బైబిల్లో కష్టమైతే నేను మీకు ఇక్కడ అనువుగా స్క్రీన్ మీద 6 పెడతాను. 34, 6 34 ఆఖరి వచనం. 6:34. దేవునామ స్తోత్రం కలుగును గాక. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఇప్పుడు నేనేం చెప్పాను? వాక్యమే దేవుడు, వాక్యం మీదనే మన విశ్వాసం ఉండాలి అని చెప్పాను. వాక్యానికి బయట మనం ఉన్నాము అనే విషయము మనకు ఎలా తెలుస్తుంది? లేదంటే నేను భక్తిగా లేను, నేను నిజమైన మార్గంలో లేను, నేను భ్రమల్లో ఉన్నాను, నేను క్రైస్తవుడిగానే ఉన్నాను కానీ అలా ఉన్నాను అనుకుంటున్నాను అని నిగ్గు తేల్చే మూడు విషయాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మొదటి విషయం ఏంటంటే చింత. అండర్లైన్ చేసుకోండి. వరి. వరి. వాక్యం ఏం చెప్తుంది? నీ దేవుడు ఏం చెప్తున్నాడు? నీ వాక్యం ఏం చెప్తుంది? చింతించకండి అని చెప్తుంది. ఎన్నిసార్లు చింతించకుండా ఉన్నాం మనం? అంటే దాని అర్థం ఏంటి? మనం వాక్యానికి బయట ఉన్నాం. నువ్వు ఉపవాసం చేసినా, నువ్వు బైబిల్ చదివినా, నువ్వేది చేసినా నువ్వు దేవుడు ఏం చెప్పాడో అదే నమ్మట్లేదు. నా మాట మీకు అర్థమైందా? దేవుడు చెప్పాడు ఈ పని చెయ్యకండి అని చెప్పాడు. అదే కదా పాత నిబంధనలో మనం చూస్తాం. ఆదాంకి ఏం చెప్పాడు? ఆదాంకి ఏం చెప్పాడు? ఈ పండు తినకండి అని చెప్పాడు. ఆదాము తిన్నాడు కాబట్టి అక్కడ పాపం అనేది వచ్చింది. దేవుడు చెయ్యొద్దు అన్న పని చేస్తే పాపం. అప్పుడు మనం ఎలా విశ్వాసంలో ఉన్నట్టు లెక్క? వాక్యం చెప్తుంది మీరు చింతించకండి, మీరు చింతించకండి అని చెప్తుంది. మనం ఏం చేస్తామో తెలుసా? కావలసుకొని చింతిస్తాం మనం. ఎందుకు చింతిస్తామంటే మనకు వచ్చే ఇన్పుట్స్ అట్లా ఉంటాయి. మనం మంచిగానే ఉంటాం, చింతించకూడదు, దేవుడు చెప్పాడు, నా దేవుడు చెప్పిన మాట నేను వినాలా
అనే ఉద్దేశంతోటే మనం ఉంటాం. ఒక రోజు ప్రారంభిస్తాం, తెల్లారు లేస్తాము, వాక్యం చెప్తుంది చింతించకూడదు, ఏం జరిగినా చింతించకూడదు అనే ఒక గొప్ప విశ్వాసంతో మనం నిలబడతాం. సడన్ గా ఒక మెసేజ్ వస్తుంది, ఆ మీ ఇంట్లో పలానా వాళ్ళకి బాగాలేదు, లేదంటే నీ జాబ్ పోయింది, లేదంటే డాక్టర్ ఇలాంటి రిపోర్ట్ ఇచ్చారు. ఇలా చెప్పినప్పుడు మీ మైండ్ ఏం చేస్తుంది? చింతిస్తుంది. అంటే మైండ్కి నీ వాక్యము, నీ భయము, లేదంటే నీ యొక్క వినే వార్తలు, ఈ రెండు నీ మైండ్కి వచ్చినప్పుడు వినే వార్తని నమ్ముతాం కాబట్టి చింతిస్తాం. ప్రైజ్ ద లార్డ్. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అపవాది వల్ల శోధించబడినప్పుడు అపవాది వచ్చి ఏమంటుంది? ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా చెయ్యంటుంది. ఒక వార్త ఆయన మైండ్కి వచ్చింది. ప్రభు ఏం చేస్తాడు? వాక్యాన్ని బయటికి ఒప్పుకుంటాడు. అలా చేస్తామా మనము? చెయ్యమని చెప్తుంది నీ దేవుడు. ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. ఎన్నో వార్తలు నీ మైండ్కి వస్తా ఉన్నాయి. దానివల్ల నువ్వు చింతిస్తున్నావు, దానివల్ల నువ్వు వాక్యము బయటికి వెళ్తున్నావు, దానివల్ల దేవుని దృష్టికి అవిశ్వాసిగా మారుతున్నావు, దానివల్ల నీ జీవితాన్ని నువ్వే కొలాప్స్ చేసుకుంటున్నావు. అందుకే వాక్యం చెప్తుంది కన్ఫెస్ ద వర్డ్ విత్ ది బిలీఫ్. ఏం నమ్మాలి నేను? వాక్యమే నమ్మాలి. అందుకే యోహాన్ సువార్త 17:17లో ఉంటుంది, నీ వాక్యమే సత్యము, దాని యందు వీరిని ప్రతిష్ఠించుము. ఆయన చేస్తాడు, ఒక కన్నీటి ప్రార్థన చేస్తాడు. సిలువకి అప్పగించబడే ముందు ఆయన ఒక కన్నీటి ప్రార్థన చేస్తాడు. ఏమన్నా తెలుసా? దేవా తండ్రి, ఈయన శిష్యులను, ఈయన బిడ్డలను, ఈయన ప్రజలను వాక్యమందు ప్రతిష్ఠ చేయి. మనుషులు చెప్పే మాటల మీద కాదండి మీ ధ్యాస. నేను అనుభవించి చెప్తున్నాను. ఏ ట్రైనింగ్కి నేను పోలేదు, కానీ అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. చాలాసార్లు మీరు అద్దాలు పెట్టుకున్నారనుకోండి, గ్లాసెస్, రీడింగ్ గ్లాసెస్, అద్దాలు పెట్టుకున్నారు, మీకు చాలా ఐసైట్ ఉందనుకోండి. ఎవరైనా వచ్చి నీ దేవుడేంటి గొప్ప, నువ్వు కూడా ఐసైట్కి అద్దాలు వాడుతున్నావు కదా అంటారు. ఇప్పుడు నీ మనసులో ఏముంటుంది? చింత మొదలవుతుంది. ఏది విని వదిలేసేవి కాదండి, అన్నీ బుర్రలోకి వెళ్ళిపోతాయి. మీకు తెలుసో తెలీదో, మీరు పొద్దున బస్సులో వెళ్తూ ఏదైనా ఒక పిక్చర్ చూడండి, ఏదైనా వాల్ పోస్టర్ చూడండి, రాత్రికి గుర్తొస్తుంది. ఏదైనా ఒక వార్తల్లో భయంకరమైన వార్తలు వినండి, ఓ కరోనా మళ్ళీ విజృంభించింది, ఈ వార్త మీకు మైండ్లో ఉంటుంది. ఆ పని భారం వల్ల మర్చిపోతారేమో కానీ రాత్రి పడక మీదకి వెళ్ళినప్పుడు మీ మైండ్ మీకు వార్తలు చదివినట్టు చదువుతుంది, అన్నీ చెప్తా ఉంటుంది, అన్నీ గుర్తు చేస్తూ ఉంటుంది మీకు. సో ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు మీకేమొస్తుంది? చింత వస్తుంది. ఆ చింత ఏమో దేవుడు పడొద్దంటున్నాడు, వాక్యం వాక్యమేమో చింతించకండి చింతించకండి అని చెప్తా ఉంది. కానీ నేను వింటున్న ప్రతి వార్త నన్ను చింతించేలా చేస్తుంది. ఇది నేను ఎలా గెలవాలి? అందుకే విశ్వాసం. దేని మీద మీ ఫోకస్ ఉండాలి? వాక్యం మీద. అందుకే పేతురు అంటాడు, ఎందుకు నువ్వు చింతించొద్దో తెలుసా? నీ గురించి నీ దేవుడు చింతిస్తున్నాడు. హల్లెలూయా, యూ హ్యావ్ సచ్ ఎ గుడ్ లవింగ్ ఫాదర్. నీ దేవుడు నీ గురించి చింతిస్తా ఉన్నాడు. కనుక మీ చింతని ఆయన మీద వెయ్యండి. మీరు చింతించకండి అన్నాడు, కానీ వినేదాన్ని పక్కకు పెట్టండి, అవన్నీ అబద్ధాలు, పట్టించుకోకండి అని చెప్పలా. లెట్ సపోజ్ మనం ఈ గ్లాసెస్, రీడింగ్ గ్లాసెస్ తీసుకుందాం. ఐ సైట్ నెగిటివ్లలో ఉంది, డాక్టర్ చెప్పిండు అద్దాలు వాడాల్సిందే, ఇంకో దారి లేదు, నీకు కనబడదు అని చెప్పాడు. ఇప్పుడు డాక్టర్ ఏమో ఇది చెప్పాడు, దేవుడు ఏం చెప్పాడు? మీరు మోషనే తీసుకోండి, మోష కళ్ళు మందగిల్లలేదు అని ఉంది బైబిల్లో. మోష 120 సంవత్సరాల వరకు బ్రతికాడు, ఆయన కళ్ళు మందగిల్లలేదు అని ఉంది. ఇంకా ఇశ్రాయేలీని చూడండి, 40 సంవత్సరాలు వారి చెమట వాసన అంటే తెలియదండి, వారి బట్టలు కూడా పాతగిల్లలేదు, వారి చెప్పులు కూడా అరిగిపోలేదు. 40 సంవత్సరాలు. అలాంటి శక్తివంతమైన దేవుడు ఆయన. నిన్ను ప్రవక్తగా పుట్టించినవాడు, నువ్వు తల్లి గర్భములో ఉన్నప్పుడే నిన్ను ఎన్నుకున్న దేవుడు. ఈ మాటలన్నీ మీకేమిస్తాయంటే విశ్వాసాన్ని పురికొల్పుతాయి. నీ దేవుని యొక్క ప్రభావాన్ని నువ్వు చూడగలుగుతావు. నీ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు నీ మైండ్కి అర్థమవుతా ఉంటాయి.
డాక్టర్ ఇలా చెప్పాడు. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? ఈ వాక్యము చేత ఆ చింతని నీ దేవుడికి అప్పగిస్తావు. నువ్వేమి చెప్పొద్దు, దేవా డాక్టర్ ఇలా చెప్పింది ప్రవ్వా, మరి నాకు సైట్ పెరుగుతుందంట ప్రవ్వా, నాకు ఆపరేషన్ అంటున్నారు, నాకు అదంటున్నారు, ఇవేమి మీరు చెప్పకండి. ప్రభువు, అపవాది వచ్చి ప్రభువుని ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా చెయ్యి అంటే ప్రభువు ఎలా మాట్లాడాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వాక్యం మాట్లాడాడు ఆయన. ఆ అపవాది వచ్చి ఏం చెప్పాడో దాన్ని వల్ల వేయలేదు, దాని గురించి మాట్లాడలేదు, దాని గురించి కంప్లైంట్ ఇవ్వలేదు. వాక్యం, రాయబడిన వాక్యం మాట్లాడతాడు. ఆ రాయబడిన వాక్యానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? అపవాది పారిపోతుంది, మీ సమస్య పారిపోతుంది. ఎందుకంటే మీ సమస్య ఒక మెరుపు లాంటిది. అది మిమ్మల్ని భయపెట్టడానికి వచ్చినప్పుడు నువ్వు దాన్ని అంగీకరించి నువ్వు దాన్ని నమ్మేసావనుకోండి, దాని వల్ల నువ్వు చిక్కుకుంటావు. వెరీ సింపుల్. అందుకే పేతురు రాసిన పత్రికలో పేతురు అంటాడు, ఆయన నీ వలే శోధించబడ్డాడు, నీ వలనే శోధించబడ్డాడు, కానీ ఆయన శోధనకి వగ్గలేదు. ఎందుకని? వాక్యాన్ని పట్టుకున్నాడు. రాయబడిన వాక్యము శక్తివంతమైనది. ప్రభువాక్యం చెప్తుంది, చింతించకండి. ఎలాంటి చింత కలిగే వార్తలు మీరు విన్నా వాక్యాన్ని పట్టుకోండి. మీ నోరు తెరిచి వాక్యం మాట్లాడండి. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా మారాయనుకోండి, డాక్టర్ చెప్పాడు నువ్వు ఇదే ఫుడ్ తినాలా, నీ షుగర్ లెవెల్ పెరుగుతుంది, నీ ఐసైట్ పెరుగుతుంది, లేకపోతే నీకు క్యాన్సర్ ఉంది, నీకు అది ఉంది, నీకు ఇది ఉంది అని చెప్పినప్పుడు డాక్టర్ చెప్పేది వాస్తవమే. నేనేమి డాక్టర్స్ని తప్పు పట్టట్లేదండి. పరిస్థితులు అన్నీ మనకి ప్రతికూలంగా ఉన్నప్పుడు పరిస్థితులను చూసి చింతించకండి. ఏం చెయ్యాలి? వాక్యాన్ని మాట్లాడండి, వాక్యాన్ని ఒప్పుకోండి. మీ దేవుని శక్తి సామర్థ్యాలని మీ నోరు మాట్లాడనివ్వండి. అప్పుడు మీ కళ్ళ ముందు నిలుచున్న ఎటువంటిదైనా అది వెళ్ళిపోతుంది. అండ్ వీ హ్యావ్ ఏ ఎగ్జాంపుల్స్ ఇన్ ద బైబిల్, అండ్ దట్ ఈస్ వాట్ బిలీవ్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచండి అంటే మనుషులు ఏం చెప్తున్నారో అది కాదు. మనము మీ మీ పాపకి మాటలు రావట్లేదు అనుకోండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళు, మీ సొంత వాళ్ళే అంటారు, ఏంటి ఈ అమ్మాయికి ఇంకా మాటలు రావట్లేదు, ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఈ అమ్మాయిని అక్కడ చూపియండి, ఈ అమ్మాయిని ఇక్కడ చూపియండి అంటారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? నీ గర్భములో నీ బిడ్డ ఉన్నప్పుడే నీ దేవుడు ఆయన చెయ్యి నీ బిడ్డని తాకిందని చెప్తుంది. పలికావా ఈ మాట? డాక్టర్ చూడలా నీ బిడ్డ ఎలా ఉంటుందో, కానీ ఆయన ఆయన చేతులతో చెక్కుకున్నాడు నీ బిడ్డని నీ గర్భములో ఉన్నప్పుడు. డాక్టర్ కూడా 9 నెలలు ఆగాల ఆ బిడ్డను తాకాలంటే. కానీ నేను ప్రకటిస్తున్న ఈ దేవుడు, నువ్వు విశ్వసిస్తున్న ఈ రక్షకుడు గర్భములో రక్తపు ముద్దగా ఉన్నప్పుడే ఆయన తాకాడు. ప్రవక్తగా ఆయన నిశ్చయించాడు నీ బిడ్డని. మాటలు రావని లోకం చెప్తుంది, నువ్వు దాన్ని అంగీకరించుకో. వాక్యం మాట్లాడు. నీ బిడ్డ మీద చేతులు పెట్టు, నీ గర్భం మీద చేతులు పెట్టు. నువ్వు చెప్పు ఈ మాటని, నా బిడ్డ జనములకు ప్రవక్త, నా బిడ్డ మీద ప్రభు యొక్క ఆత్మ ఉన్నది, నా బిడ్డ జ్ఞాన బుద్ధి సర్వ సంపదలు గుప్తములయ్యున్న దేవునికి బిడ్డగా పెరుగుతున్నాడు. ఈ మాటలు చెప్పావా? లోకం చెప్పే మాటలు మిమ్మల్ని కృంగదీస్తాయి. ఈ సత్యమూర్తి చెప్పే మాటలు, ఈ సత్యమైన వాక్యము నిన్ను మోటివేట్ చేస్తుంది, నిన్ను నిజంలో నిన్ను సత్యమందు ప్రతిష్ఠ చేస్తుంది. ఈ సత్యము భూమి ఆకాశం గతించిపోయినా గతించిపోదు, ఇది నిలబడుతుంది. వాక్యాన్ని పలకండి, వాక్యాన్ని మాత్రమే మాట్లాడండి. జనాలు చూసి నవ్వుతారండి. నేను కూడా వాక్యం మాట్లాడుతూ ఉంటే ప్రతి పరిస్థితుల్లో నన్ను చూసి కూడా నవ్వుతారు. కానీ ఆ నవ్వే వారే ఒకరోజు నా దగ్గరికి వస్తారు. అక్క, ఇలాంటి ఒక సమస్య ఉంది, ఎలా గెలవాలి అని అడుగుతారు. నవ్విన వాళ్ళని చూసి బాధపడకండి, ఎందుకంటే మీరు సత్యంలో ఉన్నారు, వాళ్ళు వాస్తవాల్లో బ్రతుకుతున్నారు. వాస్తవం ఒకరోజు మారుతుంది, సత్యం ఎప్పటికీ మారదు. అంత నిశ్చయమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మీ విశ్వాసాన్ని వాక్యము మీద పెట్టండి. కీప్ యువర్ ఫెయిత్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్.
మెడిటేట్ ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ విత్ ద ఫెయిత్. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ పాదములకి స్తోత్రములు. దేవా, నీ కృపలో నాయన ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని కూడా అప్పగిస్తా ఉంటున్నాను. ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడవు తండ్రి, నీకు స్తోత్రాలు. ఎవరెవరైతే ఇంకా రోగం చేత, బాధ చేత, వేదన చేత ఇంకా ఉంటున్నారో వారందరి యొక్క వేదనలను యేసు నామములో నేను కొట్టివేస్తా ఉన్నాను. మీరు నాకు ఇచ్చిన అధికారం చొప్పున కొట్టివేస్తా ఉంటున్నాను. లార్డ్, ఐఎమ్ రిజెక్టింగ్ ఐఎమ్ రిజెక్టింగ్ every yoke of the enemy, every yoke of the enemy in the mighty name of Jesus. Yes, Lord. Let each one of these will fill with the great joy now. గొప్ప సంతోషము చేత, గొప్ప క్రీస్తు సన్నిధి చేత ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నింపబడుదురుగాక. తండ్రి, నీకు స్తోత్రములు. ప్రతి కుటుంబంలో నీ పరిశుద్ధాత్మ శక్తి చేత కార్యములు జరిగించినావని విశ్వసిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ, నేను అడిగిన ప్రతి మనవిని మీరు నెరవేర్చినందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.